నువ్వు దుబారా చేస్తే వచ్చిన డబ్బులు వచ్చినట్లే, అవసరం లేకపోయినా చూడండి, సెల్ ఫోన్ ఉంది, అది ఎట్లా గట్ట పనిచేస్తుంది గమనించాలి. ఒకవేళ చెడిపోయింది, ఈ పాడైపోయినటువంటి సెల్ ఫోన్ని ఒక 1000 రూపాయలు పెడితే బాగుపడిద్ది, కానీ మరలా నువ్వు 20,000 రూపాయలు పెట్టి సెల్ కొనిస్తున్నావు. గమనించారా? చీరలు ఉన్నాయి, నీకు శుభ్రంగా ఇస్త్రీ చేయించుకొని వేసుకుని సరిపోయింది. కానీ ఆర్థిక ప్రాబ్లాలు ఉన్నప్పుడే నేను ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి, నా కొత్త చీర లేకపోతే ఏంటి, నా బతుకేంటి, వాడు అప్పైన తీసుకొస్తాడు. వినాలి మీరు జాగ్రత్తగా. నీ దుబారా ఖర్చు ఆ ఇంట్లో అత్త మామో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకో, ఎవరైనా ఏందో లే అబ్బాయా మరి మా బతుకులు ఏంటో ఈ పిల్ల వచ్చింది అన్నారనుకోండి, అది పెద్ద రగడా. ఇంట్లో పరిస్థితులు ఏమిటి, మన సంపాదన ఎంత, మన రాబడి ఎంత, మనం ఖర్చు చేస్తుంది ఎంత, నా భర్తకి ఎంత వస్తుంది? ఆర్థికంగా దీవించబడడానికి భార్య యొక్క సహకారం లేకపోతే ఆ కుటుంబం దరిద్రులు అవుతుంది.